వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుగుణాస్ గిగ్లింగ్ గ్రీనరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే అల్లము, మామిడి అల్లము, పసుపు గురించి చెప్తాను. మూడు ఒకే జాతికి చెందినవి, ఒకేలాగా ఉంటాయి కానీ ఒకటి కాదు. మామిడి అల్లం గురించి చాలామందికి తెలియదంట. ఈ మూడు మన గార్డెన్లో పండినయే చూస్తాను. అల్లం, మామిడి అల్లం, పసుపు ఈ మూడు ఒకే జాతికి చెందినవి. ఇది అల్లం చూసారు ఎలా ఉందో? ఇది అల్లం, ఇది మన తోటలో పండిందే. ఇది మామిడి అల్లం చూడండి, అల్లంలానే ఉంటుంది కానీ అల్లం కాదు. ఇది మామిడి అల్లం చూసారా? మామిడికాయ ఫ్లేవర్తో ఉంటుంది. అల్లం అంత ఘాటు ఉండదు. దీన్ని మామిడి అల్లం అంటారు. దీన్ని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆస్తమా ఉన్న వాళ్ళకి, నిమ్ము వాళ్ళకి బాగా పనిచేసిద్ది. ఈ మామిడి అల్లం ముక్కలు చేసి హనీలో నానేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, నిమ్మరసం కలిపి ఊరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలైనా నిల్వ ఉండిద్ది. రోజుకు 2 ముక్కలు తినచ్చు, జలుబు తగ్గిద్ది. ఇది పసుపు, మన గార్డెన్లో పండిన పసుపేనండి. చూసారా ఎలా ఉందో? కలర్ చూడండి అసలు ఎలా ఉందో. ఈ పసుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన గార్డెన్లో పండింది, కెమికల్ ఏం వాడలేదు కదా. అల్లం, పసుపు, మామిడి అల్లం ఈ మూడు ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.